హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ నాకు చాలా ఇష్టమైన రెసిపీ. ఇది యాక్చువల్గా చాలా హెల్దీ. మీరు ట్రై చేశాక మీరే చెప్తారు ఎంత బాగుందో. అదే అండి రాగి అంబలి. వేసవికాలం వచ్చేసింది కదా, అందుకనే ఇది స్టార్ట్ చేసేసాము. సో దీనికోసం అయితే ఒక 4 to 5 స్పూన్స్ వరకు రాగి పిండిని తీసుకున్నాను. ఇది మా ఇంట్లో రాగులు తెచ్చి ఆడించుకున్నదే. ఇది ఒక 5 స్పూన్స్ తీసుకొని ఇలా మనకి సరిపడా వాటర్ వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు నైట్ పడుకునే ముందు ఈ ప్రాసెస్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది మార్నింగ్ కోసం ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇంత వాటర్ వేసుకొని ఇలా ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా నేను ఒక మట్టి కుండ తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా తెల్లించుకోవాలన్నమాట వాటర్ని. మన పూర్వీకులంతా ఇలాంటి ఫుడ్డే తీసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళ శరీరం బుక్కులాగా ఉండేది, అదే స్ట్రాంగ్గా ఉండేది. ఇక వాటర్ బాగా తెల్లిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా తెల్లనిచ్చాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా రాగి పిండి, దాన్ని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇందులో చిన్నగా సిమ్లో పెట్టుకొని ఇలా చిన్నగా కలుపుకోవాలి. ఇలా మట్టి కుండల్లో చేసేటప్పుడు ఫ్లేమ్ని హైలో మాత్రం అసలు పెట్టకండి. లోలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మార్చుకుంటూ ఉండండి, అంతేకాని హైలో పెట్టకూడదు. అంతేనండి. ఈ పిండంతా ఇట్లా వేసేసాను. దీన్ని కొద్దిగా మనం ఉడికించుకోవాలి. ఈ రెసిపీ డైజెషన్కి చాలా చాలా మంచిది. హెయిర్కి, స్కిన్కి చాలా మంచిదండి. ఇందులో నేను 1 స్పూను బియ్యం రవ్వని కలుపుతున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా మిక్స్ చేసేసుకోండి. మనం రాగి పిండిలో కలుపుకొనైనా ఇట్లా వేసేసుకోవచ్చు, లేదా విడిగా 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకోండి. ఇక ఇది హెయిర్కి, స్కిన్కి చాలా మంచిదండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. వెయిట్ లాస్కి మంచిది, బాడీని కూల్ చేస్తుంది. ఒక్క థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రం రెగ్యులర్గా తీసుకోకండి, ఎప్పుడో ఒకసారి అయితే ఓకే. రాగి పిండి ఇట్లా మూత పెట్టేసి ఇది ఉడికేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే పెరుగు కావాలి కదా, మజ్జిగ కావాలి కదా. దీనికి కూడా ఒక కుండ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలనన్నిటిని ఇట్లా వేసేసుకున్నాను. ఇందులో నేను చేవిరి వేసేసి నైట్ ఇట్లా పెట్టేసుకున్నాను. ఇలా ఈ కుండలో పాలన్నీ పోసేసి నేను ఇలా చేవిరి వేసేస్తున్నాను. మార్నింగ్ కల్లా చక్కగా పేరుకుంటుంది, బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు, మెయిన్లీ ఈ అంబలి చేసేటప్పుడు ఇట్లాంటి మట్టి కుండల్లో చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కొంతమంది ఈ అంబల్ని కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలో తీసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది కొద్దిగా లూజ్గా తీసుకుంటారు. లూజ్గా తీసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. అయినా కూడా మట్టి కుండ వేడిగా ఉంటుంది కాబట్టి అలా కుక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇలా ఓవర్ నైట్ పెట్టేశాను. ఇక తెల్లారితే పెరుగు బాగా పేరుకుందండి. నేను మీగడంతా తీసేసి ఇలా కావలసిన వరకు పెరుగు ఉంచుకొని నేను ఇట్లా చిలికేసుకుంటున్నాను. ఇలా మట్టి కుండలో చేసుకున్న మజ్జిగ రుచి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా అనిపిస్తుంది. ఇలా నేను చిలికేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి మజ్జిగ చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం అంబలి ప్రిపేర్ చేసుకుందాము. ఈ రాగి అంబలి ఫర్మెంటెడ్ ఫామ్లో ఉంది అండ్ ఇంకా రాగి యూస్ చేస్తున్నాం కాబట్టి గట్ హెల్త్కి చాలా మంచిది. మనకి గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఇదిగోండి చూసారు కదా, థిక్గా అయింది కదా. నిన్న మనం కుక్ చేసినప్పుడు కొద్దిగా లూజ్గా అనిపించింది. మనం మజ్జిగ యాడ్ చేసినప్పుడు కొద్దిగా లూజ్ అయిపోతుంది. ఇంకా దాన్ని బట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా మనం వాటర్ తెల్లుతున్నప్పుడే వేసుకున్నాం కదా, మనకి తగ్గింది అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మజ్జిగ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. రాగి కాల్షియం రిచ్, ఇంకా ప్రోటీన్ ఉంటుంది. కాల్షియం రిచ్ కాబట్టి మదర్స్ ఎవరైతే ఫీడింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఈ అంబల్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక
లాస్ట్గా నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు ఇచ్చామంటే. వేసవి కాలంలో ఈ అంబలి తీసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుందండి. మార్నింగ్ టైం తీసుకున్నా, ఈవినింగ్ తీసుకున్నా కడుపులో ఒత్తుగా ఉండి ఆకలి ఎక్కువగా వేయకుండా మంచిగా శక్తినిస్తుంది. అలాగే వెయిట్ లాస్ జర్నీలో కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మనకి పాలల్లో దొరికే కాల్షియం కంటే రాగుల్లో చాలా ఎక్కువ దొరుకుతుంది. ఈ రాగి అంబలి తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీతో షేర్ చేసుకున్నాను కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.